ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 308. ఈరోజు డేట్ మనకి 5th November 2019. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వాట్సాప్ని హ్యాక్ చేస్తున్న ఒక మోస్ట్ డేంజరస్ స్పైవేర్ గురించి ఒక వీడియో ఇస్తాను. పెగాసస్ స్పైవేర్ గురించి. మన ఇండియాలో ఇప్పుడు పాపులర్ పొలిటీషియన్స్, అలాగే సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు, అలాగే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు, ఇలాంటి వాళ్ళ వాట్సాప్ అకౌంట్స్ని హ్యాక్ చేస్తున్న పెగాసస్ అనే ఒక డేంజరస్ స్పైవేర్ గురించి వీడియో ఇస్తాను. ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది న్యూస్ మనకి మొత్తం Xiaomi గురించి ఎక్కువగా ఉంటుంది. ఇవాళ వీళ్ళు ఒక భారీ లాంచ్ ఈవెంట్ కూడా కండక్ట్ చేశారు. న్యూస్ అంటే అనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ దాదాపు 2 నెలల క్రితం మన ఇండియాలో రియల్మీ XTని లాంచ్ చేసింది కదా. ఈ లాంచ్ ఈవెంట్లోనే వీళ్ళు ఈ రియల్మీ XTకి కొన్ని స్పెషల్ కేసెస్ కూడా అనౌన్స్ చేస్తారు, ఐకానిక్ కేసెస్ అని. అయితే వీళ్ళు లాంచ్ చేసిన దాదాపు 2 నెలల తర్వాత వీటిని సేల్లోకి తీసుకొచ్చారు. ఒకటి ఎల్లో కలర్, రెండోది గ్రే కలరు. ఇవి రెండు కూడా మనకి ఓన్లీ realme.comలో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఒక్కొక్క దాని ప్రైస్ మీకు 399 రూపాయలు ఉంటుంది. లాంచ్ చేసిన ఫస్ట్ సేల్ నుంచే వీళ్ళు సేల్లోకి తీసుకొస్తే కొంచెం మార్కెట్ అయ్యేది. ఎనీవేస్, ఎవరైతే రియల్మీ XT యూజర్స్ ఉన్నారో ఒకసారి చెక్ చేయండి. వీటి డిజైన్ బాగానే ఉంటుంది, మీకు మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ మాత్రం 399 రూపాయలు ఉంటుంది. realme.comలో మాత్రమే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. Xiaomi ఫైనల్గా ఈరోజు Redmi 6 Proకి అలాగే Redmi Y2 ఈ రెండు మొబైల్స్కి MIUI 11ని అఫీషియల్గా రోల్అవుట్ చేసింది. ఇది మీకు స్టేబుల్ అప్డేట్. Redmi 6 Proకి మీకు OTA అప్డేట్ సైజు 600 MB వరకు ఉంటుంది. Redmi Y2కి మాత్రం 1.8 GB వరకు ఉంటుంది. సో ఎవరైతే ఈ రెండు మొబైల్స్ వాడుతున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఇది మీకు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్తో అలాగే MIUI 11కి సంబంధించిన అన్ని ఫీచర్స్తో ఈ అప్డేట్ అనేది మీకు తీసుకొచ్చారు. ఫ్లిప్కార్ట్ ఈరోజు వాళ్ళ సబ్ బ్రాండ్ లేదంటే వాళ్ళ ఓన్డ్ బ్రాండ్ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ అనే బ్రాండ్ కింద వీళ్ళు అమెజాన్ ఫైర్ స్టిక్ లాంటి ఒక డివైస్ని లాంచ్ చేశారు. ఇది మనకి చూడటానికి ఎగ్జాక్ట్గా అమెజాన్ ఫైర్ స్టిక్ ఏదైతే ఫీచర్స్ ప్రొవైడ్ చేయగలదో అలాంటి ఫీచర్స్తోనే ఉంటుంది. దీని పేరు మార్క్ టర్బో స్ట్రీమ్ అని వీళ్ళు పేరు పెట్టారు. మనకి లైక్ ఇది ఒక నార్మల్ టీవీని ఆండ్రాయిడ్ టీవీ లాగా మారుస్తుంది. ఇది మనకి ఆండ్రాయిడ్ 9 బేస్డ్ ఒక డివైస్ అన్నట్టు. సో దీంట్లో మనకి ఏవైతే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, హాట్స్టార్ ఇలాంటి OTT సర్వీసెస్ ఉంటాయో ఇవన్నీ కూడా దాంట్లో మనకి సేమ్ మనకి ఏదైతే ఫైర్ స్టిక్ లాగా ఉంటుందో అలాగే ఉంటుంది. దీని ప్రైస్ మాత్రం 3500 రూపాయలు పెట్టారు. ఇది ఈ రోజు నుంచి మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి కూడా వస్తుంది. ఒప్పో ఈ మంత్ 20వ తారీఖున మన ఇండియాలోను అలాగే గ్లోబల్గా ColorOS 7ని అఫీషియల్గా లాంచ్ చేయబోతుందని ఇంతకుముందు నేను ఒకసారి టెక్ న్యూస్లో కూడా చెప్పాను కదా. సో దీనికి సంబంధించిన కొన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటే UIకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అనేవి ఈరోజు బయటకు వచ్చినాయి. ఇవి మనకి చూడటానికి మాత్రం చాలా ఇన్నోవేటివ్గా ఉంది, కొంచెం డిఫరెంట్ డిజైన్తో ఉంది, చాలా మంచి అట్రాక్టివ్ డిజైన్తోనే ఉంది. ఇది మనకి ఈ మంత్ 20వ తారీఖునే అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. మేబీ మన ఇండియాలో రియల్మీ వాళ్ళు ఒక లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నారు కదా, అదే లాంచ్ ఈవెంట్లో దీన్ని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. అలాగే లాంచ్ అవుతున్న మొబైల్స్ మనకి డైరెక్ట్గా కానీ లేదంటే వితిన్ 1 వీక్లోనే అప్డేట్ రూపంలో కానీ ColorOS 7ని వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. Xiaomi ఈరోజు చైనాలో ఒక భారీ లాంచ్ ఈవెంట్ని కండక్ట్ చేసింది. ఈ లాంచ్ ఈవెంట్లో వీళ్ళు ఒక స్మార్ట్ ఫోను, అలాగే ఒక స్మార్ట్ వాచ్, 2 ఏసీలు, అలాగే ఒకే టీవీ సిరీస్లో 2 వేరియంట్స్లో మొత్తం వీళ్ళు 6 టీవీలని లాంచ్ చేశారు. మనం ఒక్కొక్క దాని గురించి ఇండివిజువల్గా డిస్కస్ చేసుకుంటూ వద్దాం. దాంట్లో వెరీ ఫస్ట్ది వాళ్ళ నుంచి వచ్చిన స్మార్ట్ ఫోన్ Xiaomi CC9 Pro, ద మోస్ట్ వెయిటెడ్ స్మార్ట్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి తక్కువ బడ్జెట్లోనే 108 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చిన మొట్టమొదటి ఫోను. అలాగే దీని డిజైన్ కూడా సూపర్గా ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం 5 కెమెరాలు ఉంటాయి. పెంటా కెమెరా సెటప్తో వీళ్ళ నుంచి వచ్చింది. వీళ్ళ సబ్ బ్రాండ్ మీటో అనే సిరీస్తో దీన్ని వీళ్ళు తీసుకొచ్చారు. అయితే ఇది చైనాలో మనకి Xiaomi CC9 Pro లాగా ఉంటుంది. గ్లోబల్గా మార్కెట్స్లో మాత్రం మనకి Xiaomi Mi Note 10 అనే పేరు రూపంలో గ్లోబల్గా రాబోతుంది. అలాగే మన ఇండియాకు కూడా వేరే పేరు రూపంలో రాబోతుంది. సో దీన్ని ఏ పేరుతో తీసుకొస్తారని ఇంతవరకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఇది Note 10 అనే పేరుతో రావచ్చు, లేదంటే పోకో సిరీస్లో రావచ్చు, ఎలాగైనా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఖచ్చితంగా మన ఇండియాలో మాత్రం దీన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది డిసెంబర్లో. ఇక దీని స్పెసిఫికేషన్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే దీంట్లో మనకి 6.47 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో OLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో వీళ్ళు వాడిన ప్రాసెసర్ Qualcomm Snapdragon 730G ప్రాసెసర్ని వాడారు. ఇది ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.2 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో వాడిన కోర్స్ మనకి క్రయో 470 కోర్స్ని వాడారు. అలాగే దీంట్లో గ్రాఫిక్స్ మనకి అడ్రెనో 618 GPUని వాడారు. ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీనికి సంబంధించిన కెమెరా సెటప్ గురించి. దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం 5 కెమెరాలు ఉంటాయి. దాంట్లో వెరీ ఫస్ట్
ఫస్ట్ మనకి మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి సామ్సంగ్ రీసెంట్గానే లాంచ్ చేసిన వాళ్ళ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ సెన్సార్ అని కూడా చెప్పుకోవచ్చు. దీని అపర్చర్ f1.69 ఉంటుంది. అలాగే ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది, 4K రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక రెండోది మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్. దీన్ని యూజ్ చేసుకుని మనం 117 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేయగలం. ఇక మూడోది వెరీ వెరీ స్పెషల్ కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి టెలిఫోటో లెన్స్. దీంట్లో మనకి చాలా వరకు స్పెషల్ ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. దీన్ని యూజ్ చేసుకొని మనం 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే 10x హైబ్రిడ్ జూమ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే 50x ఏకంగా మనకి డిజిటల్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఏదైతే మనం Huawei P30 Proలో చూసామో అదేవిధంగా దీంట్లో మనకి 50x డిజిటల్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది జూమ్ చేస్తున్నప్పుడు మనకి వైబ్రేట్ అవ్వకుండా దీంట్లో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది మాత్రం సూపర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం జూమ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇమేజ్ అనేది వైబ్రేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మన చేతిలో ఉన్న మైన్యూట్ వైబ్రేషన్స్ కూడా క్యాచ్ చేస్తుంది అనమాట 50x జూమ్ చేస్తున్నప్పుడు. అలాంటప్పుడు జూమ్ అవుతున్నప్పుడు మనకి అది వైబ్రేట్ అవ్వకుండా ఉండటం కోసమే ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది చాలా చాలా యూజ్ అయితే అవుతుంది. ఇక నాలుగోది మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి పోర్ట్రేట్ లెన్స్ అన్నట్టు, అంటే మనకి బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఇక ఫిఫ్త్ మనకి మ్యాక్రో లెన్స్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం 1.5 సెంటీమీటర్స్ వరకు కూడా మనం ఫొటోస్ వీడియోస్ కూడా షూట్ చేసుకోవచ్చు. ఇది మనకి చాలా దగ్గర నుంచి ఫోటోలు వీడియోలు తీసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఈ వాటర్ డ్రాప్ నాచ్లో వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. ఇది మనకి కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే బోత్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపులా కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 తోనే ప్రొటెక్ట్ చేస్తారు. 5260 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేయబోతున్నారు. దీంట్లో వీళ్ళు మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. 6GB ప్లస్ 128GB వేరియంట్ ప్రైస్ 2799 యువాన్స్ పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 28,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. రెండోది మనకి 8GB ప్లస్ 128GB వేరియంట్ ప్రైస్ 3099 యువాన్స్ పెట్టారు. అంటే 31,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. దీంట్లో హైయర్ వేరియంట్ ప్రీమియం ఎడిషన్ లాగా తీసుకొచ్చారు. 8GB ప్లస్ 256GB వేరియంట్ ప్రైస్ 3499 యువాన్స్ పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 35,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఇది ఈ రోజు నుంచి ప్రీ ఆర్డర్ తీసుకొచ్చారు. నవంబర్ 11వ తారీఖు నుంచి దీన్ని సేల్లో కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక రెండోది మనకి Xiaomi వాళ్ళు ఈరోజు ఒక స్మార్ట్ వాచ్ని లాంచ్ చేశారు. ఇది Xiaomi బ్రాండింగ్ నుంచి వచ్చిన ఫస్ట్ స్మార్ట్ వాచ్ అన్నట్టు, MI బ్రాండింగ్ కింద వచ్చిన స్మార్ట్ వాచ్. ఇది చూడటానికి ఎగ్జాక్ట్గా యాపిల్ స్మార్ట్ వాచ్ లాగే ఉంటుంది. డిజైన్ కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. కొంచెం థిక్నెస్ విషయంలోనే కొంచెం వేరియంట్స్ అయితే కనిపిస్తుంది. అలాగే మనకి లుక్ విషయంలో కూడా కొంచెం కర్వ్డ్ అనేది మనకి యాపిల్ వాచ్లో ఉంటుంది, కొంచెం కర్వీగా ఉంటుంది. కానీ MI వాచ్లో మాత్రం మనకి కొంచెం స్పేర్ ప్యానల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో దీని ప్రైస్ మాత్రం ఎక్సలెంట్గా పెట్టారు. ఎగ్జాక్ట్గా యాపిల్కి ఒక క్లోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రైస్ మాత్రం 1299 యువాన్స్ పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో కేవలం 13,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఇది యాపిల్ వాచ్తో కంపేర్ చేసుకుంటే హాఫ్ ప్రైస్ కంటే తక్కువగానే ఉంటుంది. కానీ ఏవైతే ఫీచర్స్ యాపిల్ వాచ్ ప్రొవైడ్ చేయగలదో అంతకంటే కొంచెం బెటర్ ఫీచర్స్ అనేది తీసుకొచ్చారు. ఇది మనకి ఆండ్రాయిడ్ వేర్ OS మీద డిపెండ్ అయిన వాచ్. అదే మనకి iOS బేస్డ్ వాచ్ అన్నట్టు. డిఫరెన్స్ అయితే మనకి ఇలా ఉంటుంది. కాకపోతే ఫీచర్స్ విషయంలో మాత్రం ఆల్మోస్ట్ దగ్గరగా సేమ్గానే ఉంటుంది. దీంట్లో మనకి 1.78 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి కర్వ్డ్ డిస్ప్లే అన్నట్టు. అలాగే దీనికి బ్యాక్ సైడ్ మొత్తం సిరామిక్ ప్యానల్తో డిజైన్ చేశారు. సరౌండింగ్స్ కూడా మనకి సూపర్గా ఉంటుంది. అలాగే దీంట్లో మనకి ఏకంగా 570 mAh బ్యాటరీ ఉంటుంది. వీళ్ళు క్లెయిమ్ చేసిన మాత్రం 36 అవర్స్ వరకు ఇది సింగిల్ ఛార్జ్ ఇవ్వగలదని చెప్తున్నారు. అంటే ఒకసారి ఛార్జ్ చేసుకుంటే 36 అవర్స్ వరకు కంటిన్యూస్గా ఇది మనం వాడుకోవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే నా దృష్టిలో ఇది 1 డే అయితే ఫుల్గా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు క్లెయిమ్ చేసిన దానికి మన రెగ్యులర్ రియల్ లైఫ్లో కొంచెం వేరియన్స్ అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇది మనకి గూగుల్ వేర్ OS మీద డిపెండ్ అయిన వాచ్ అన్నట్టు. కాకపోతే వీళ్ళు దానికి కూడా కస్టమ్ స్కిన్ అనేది యాడ్ చేశారు. ఏదైతే మనకి ఆండ్రాయిడ్లో మనం కస్టమ్ స్కిన్ MIUI ఉంటుందో అదేవిధంగా వీళ్ళు గూగుల్ వేర్ OS కూడా వీళ్ళు MIUI స్కిన్ని యాడ్ చేశారు. కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా వీళ్ళు యాడ్ చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో వీళ్ళు చాలా వరకు యాప్స్ని ప్రీ ఇన్స్టాల్గా తీసుకొస్తారు. అలాగే మనకి థర్డ్ పార్టీ డెవలపర్స్ యాప్స్ కూడా వాళ్ళకి డెవలప్మెంట్ కోసం కూడా పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే వేరే యాప్స్ కూడా దీంట్లో రన్ అయ్యేలాగా వీళ్ళు డిజైన్ చేయమని అడిగినట్టు కూడా తెలుస్తుంది. అలాగే మనకి ఏవైతే రెగ్యులర్ ఫీచర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి. మనకి ఏవైతే స్మార్ట్ వాచ్లు ఉంటాయి అవన్నీ ఉంటాయి. అలాగే దీంట్లో మనకి కాలింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. బ్లూటూత్ 5తో వస్తుంది. NFC సపోర్ట్ ఉంటుంది. దీనికి రైట్ సైడ్ మనకి ఏవైతే ఒకే ఒక బటన్ ఉంటుంది, పవర్ బటన్, అలాగే పవర్ ఆన్ ఆఫ్ బటన్. అలాగే దానికి ఒక క్రౌన్ కూడా ఉంటుంది, రొటేటింగ్ క్రౌన్. ఏదైతే మనకి యాపిల్ వాచ్లో ఉంటుందో అలాగే ఉంటుంది.
ఇంటర్ఫేస్ని పైకి కిందకి మూవ్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ మనకి ఒక స్పీకర్ ఉంటుంది, అలాగే మైక్రోఫోన్ కూడా ఉంటుంది. కాల్స్ మాట్లాడుకోవడం కోసం వినిపించడం కోసం ఇది యూజ్ అవుతుంది అనమాట. ఈ సిమ్ సపోర్ట్తో వస్తుంది ఇది. మనం ఈ సిమ్తో మనం దాన్ని కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఏదైతే మనకి యాపిల్ వాచ్ ప్రొవైడ్ చేయగలదో అలాగే ఉంటుంది అన్నట్టు. సూపర్గా ఉంది ప్రైస్ మాత్రం. కాకపోతే ఇది మన ఇండియాలో మేబీ Q1 2020లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని కూడా వీళ్ళు నవంబర్ 11వ తారీఖు నుంచి సేల్లోకి తీసుకురానున్నారు. చైనాలో MI.com, JD.com ఇలాంటి వాటిల్లో. బెంగళూరులో అయితే లేదు, ఆల్రెడీ అడిగాను, లేదని చెప్పారు. అదైతే మనకి బెంగళూరులో వచ్చే అవకాశం అయితే లేదు. ఉంటే ఖచ్చితంగా ట్రై చేసేవాళ్ళం, కాకపోతే లేదు. అలాగే Xiaomi ఈరోజు ఇదే లాంచ్ ఈవెంట్లో 2 ఏసీలు కూడా లాంచ్ చేస్తుంది. ఒకటి రెగ్యులర్ వాల్ మౌంట్ ఏసీ, మన ఇళ్లలో ఉండే ఏసీ లాంటిది ఉంటుంది. రెండోది మాత్రం మనకి వెర్టికల్ ఏసీ, మూవ్ చేసుకునే వీలుగా ఉండే ఏసీ అన్నట్టు. బేస్ వేరియంట్లో మనకి 1 టన్ అలాగే 1.5 టన్ తీసుకొచ్చారు. కానీ వెర్టికల్ దాంట్లో మాత్రం 2 టన్ 3 టన్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో వీళ్ళు చాలా వరకు అడ్వాన్స్ ఫీచర్స్ యాడ్ చేశారు. అలాగే ఈ రెండింటిలో కూడా మనకి డిస్ప్లే కూడా ఉంటుంది. ఇది మనకి IoT డివైస్ లాగా కూడా వర్క్ చేస్తుంది. అంటే మన స్మార్ట్ ఫోన్తో కూడా టోటల్గా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. వాయిస్ కంట్రోల్తో కూడా దాన్ని కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. బేస్ వేరియంట్లో అంటే మనకి వాల్ మౌంట్ దాంట్లో బేస్ వేరియంట్ 1 టన్ది ప్రైస్ 2299 యువాన్స్ పెట్టారు. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 23,000 వరకు అయితే ఉంటుంది. 1.5 టన్ మాత్రం మనకి 2499 యువాన్స్ పెట్టారు. అంటే 25,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. వెర్టికల్ ఏసీ మాత్రం మనకి 2 టన్ 4,499 యువాన్స్ పెట్టారు. అంటే 45,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఇక దీంట్లో 3 టన్ కూడా ఉంది. ఇది మాత్రం మనకి 5,499 యువాన్స్ పెట్టారు. అంటే 55,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఇవి మన ఇండియాకి అయితే వస్తుందా లేదనే క్లారిటీ అయితే లేదు. అలాగే వీటితో పాటే వీళ్ళు ఒక టీవీ వెర్షన్ లాంచ్ చేశారు, MI TV5 వెర్షన్ అన్నట్టు. ఈ టీవీలు అయితే ఖచ్చితంగా మన ఇండియాకి వస్తాయి. ఎందుకంటే MI4 టీవీలు కూడా మన ఇండియాకి వచ్చినాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఏదైతే చైనాలో వీళ్ళు లాంచ్ చేశారో అన్ని మన ఇండియాకి తీసుకొచ్చారు టీవీలు. ఇక 5 సిరీస్ కూడా మన ఇండియాకి వస్తుంది. Q1 2020లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. అయితే వీళ్ళు MI TV5 ఒకటి, MI TV5 Pro ఒకటి లాగా లాంచ్ చేశారు, 2 వేరియంట్స్ లాగా. అలాగే రెండిట్లో కూడా మనకి మూడు సైజెస్లో తీసుకొచ్చారు. 55, 65, 75 లాగా తీసుకొచ్చారు. రెండిట్లో కూడా సేమ్. ఇక ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే MI TV5 టీవీలో మనకి నార్మల్ LED డిస్ప్లే ఉంటుంది. కానీ TV5 Proలో మాత్రం QLED డిస్ప్లే ఉంటుంది. ఏదైతే మనకి OnePlus టీవీ తీసుకొచ్చారో అదే విధంగా ఉంటుంది అన్నట్టు. సో వీటి గురించి ఒకసారి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అంటే 55 ఇంచెస్, 65 ఇంచెస్ అలాగే 75 ఇంచెస్ ఉంటాయి. బేస్ వేరియంట్లో అంటే TV5లో మాత్రం 3GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ప్రో వెర్షన్స్లో మాత్రం ఈ మూడిట్లో మనకి 4GB ర్యామ్ ఉంటుంది, 64GB వేరియంట్ అయితే ఉంటుంది అన్నట్టు. అలాగే ఈ రెండిట్లో వాడిన ప్రాసెసర్ మనకి సేమ్ AMLogic ప్రాసెసర్ అయితే వీళ్ళు వాడారు. ఇక ప్రైజెస్ విషయంలో మాత్రం చాలా వరకు డిఫరెన్స్ అనేది మనం చూడొచ్చు. మనకి బేస్ వేరియంట్ MI TV5 55 ఇంచెస్ 29,099 అంటే 30,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. అలాగే 65 ఇంచెస్ 40,000 రూపాయల వరకు ఉంటుంది. అలాగే 75 ఇంచెస్ 80,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఇది MI TV5 వెర్షను. ఇక TV5 Pro మాత్రం మనకి 55 ఇంచెస్ 37,000 రూపాయల వరకు ఉంటుంది. 65 ఇంచెస్ మాత్రం 50,000 రూపాయల వరకు ఉంటుంది. అలాగే 75 ఇంచెస్ ఏకంగా 1,00,000 రూపాయల కంటే ఎక్కువగానే ఉంటుంది. సో వీళ్ళు ఓన్లీ 75 ఇంచెస్ మాత్రమే డబుల్ ప్రైస్ పెట్టారు. రిమైనింగ్ బేస్ వేరియంట్స్ మాత్రం రీజనబుల్ ప్రైస్లోనే తీసుకొచ్చారు. ఇవి మనకి నవంబర్ 11వ తారీఖు నుంచి చైనాలో సేల్లోకి తీసుకున్నారు. మేబీ మన ఇండియాలో Q1లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ 3లో మీకు ఒక మంచి QR అలాగే బార్కోడ్ స్కానర్ గురించి చెప్తాను. దీని ప్రైస్ మాత్రం 1,200 రూపాయలు ఉంది. రేటింగ్ 4.6 ఉంది. అలాగే సైజు 18 MB వరకు అయితే ఉంటుంది. ఈ రోజు నుంచి ఇంకొక 6 రోజుల పాటు మీకు ఇది ఫ్రీగా ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది ఒక QR అలాగే బార్కోడ్ స్కానర్ అన్నట్టు. ఎవరైతే స్టాక్ హండ్రెడ్ మొబైల్స్ వాడుతున్నారో అలాగే ఎవరికైతే డిఫాల్ట్గా స్కానర్ అప్లికేషన్ లేదో వాళ్ళకి మాత్రం ఇది సూపర్గా ఉంటుంది. ప్రైస్ 1,200 కాబట్టి ఖచ్చితంగా సూపర్గానే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అలాగే షేర్ కూడా చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.